హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరి ఇవాల్టి వ్లాగ్ అయితే సాటర్డే రోజు షూట్ చేసిన వీడియో అండి. సో ఫస్ట్ అయితే చూసారు కదా, ఎప్పుడూనూ నా రొటీన్ అనేది కొంచెం చీకటితోటి స్టార్ట్ అవుతుందండి. కానీ ఫ్రైడే అంతా నైట్ నాకు ఫీవర్ ఉండే, కానీ సాటర్డే వచ్చేసరికి లేవలేకపోయాను. బట్ సాటర్డే స్వామివారికి పూజ చేయడం నాకు ఇవన్నీ అలవాటు. అండ్ ఇలా అన్టైడీగా ఉన్నా కూడా నాకు అంత నచ్చదనమాట. ఎలాగో మూలుక్కుంటూ అన్నీ క్లీన్ చేసుకున్నానండి. సో పూజ అయితే ఫస్ట్ మా వారైతే ఇదిగోండి అంటే పువ్వులన్నీ కూడా నేనే అలంకరణ చేసేస్తానులే అని చెప్పేసి చేశారు. బట్ నాకు మనసు అప్పలేదండి. కొంచెం వంటలు కొంచెం సర్దుకొని ఆ తర్వాత ఇదిగోండి పువ్వులన్నీ ఉంటే ఇలాగా మాల అనేది కడుతున్నాను. అది సూర్యదారంతో. అంటే ఫీవర్ వచ్చేసింది కదా, పర్లేదు ఏంటి పని చేయకులే అని చెప్పేసి అన్నారు. మరి ఇవాళ వ్లాగ్ అంతా ఆఫ్టర్ ఏ సిక్ డే నా రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. ఒకట్లండి, మనకి ఏ ప్రెషర్ ఉండదు, పని చెయ్యాలి అని చెప్పేసి ఉండదు. బట్ మనకి ఎలాగంటే కొంచెం రిఫ్రెష్గా ఫీల్ అవ్వాలి అని అంటే వంటలు కొంచెం నీట్గా ఉండాలి. అండ్ వంట అనేది టైంకి అయిపోవాలి ఇవన్నీ. అండ్ పూజ కూడా మనం ఇన్ టైంకి చేసుకోవాలి. అలంకరణ కూడా నాకు ఇష్టం కాబట్టి అలంకరణ కూడా నేను చక్కగా చేసుకోవాలి. ఇవన్నీ షరతులు అనమాట. అలాగుంటేనే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. సో ఇదిగోండి, శుభ్రంగా డ్రెస్అప్ అయితే అయిపోయాను. అంటే ఇంతకు ముందర నైటీతోటే పూజ అనేది చేసేసానులేండి. సో ఇంకా ఇదిగోండి, ఎప్పుడైతే వచ్చానో వంటింట్లోకి అమ్మయ్య నేనేనా అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందర చూసారు కదా, సో అంత క్లీన్ చేయలేదు నైట్. సో అదనమాట. సో పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. మీ సంగతులన్నీ ఏంటండి, ఎలా ఉన్నారు ఏంటి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఈరోజైతే కొంచెం అంటే కోల్డ్ కూడా ఉన్నది. ఫస్ట్ అయితే కొంచెం హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు మెన్యూ కూడా అంటే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నా కూడా ఏం చేయాలి అనే ఆలోచన, ఏమి లేకపోయినప్పుడు కూడా అదే ఆలోచన వస్తుందండి. అయితే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఏంటంటే సింపుల్గా గ్రీన్ పీస్ ఇంకా ఆలు కొంచెం ఫ్రై చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా టమాటా పచ్చడి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదిగోండి, చెప్తున్నామరండి, కొంచెం కోల్డ్ ఉన్నప్పుడు కొంచెం వేడి వేడి నీళ్ళు తాగితే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. గొంతుకి విడుతుంది బేసిక్గా చెప్పడానికి వెళ్తే. ఇంకా వచ్చేసరికి టమాటా పచ్చడి కోసం చేసిన మెంతి పొడి కూడా ఇదిగోండి సరదలేదనమాట, డబ్బాలోకి ఎత్తి పెట్టలేదు. అంటే మెంతిపొడి కోసం సెపరేట్గా వేరే డబ్బా ఏంటి లేదండి. ఏదో చూశాను, ఏమైనా ఖాళీ ఉంటే అది రిఫిల్ చేసేస్తాను అని చెప్పేసి ఇదిగోండి మెంతిపొడి అయితే ఉంచేసాను. ఇదైతే మా ఆయన డైరెక్షన్లో చేసిన పచ్చడి అనమాట. అంటే మొక్కలు ఊరబెట్టకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టేసి చేసిన పచ్చడి చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఇదైతే చూస్తున్నారు కదా, మొన్న లాస్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేశాను. అమ్మకి వీక్గా ఉంటే అంటే పౌడర్ అనేది ఇచ్చారు తాగడానికి. సో అది ఈ సాటర్డే నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఫస్ట్ అయితే అదే డబ్బా ఇచ్చారులేండి, దాంట్లోనే అంటే ఫిల్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇదేంటి అని అంటే కొంచెం వేడి నీటిలో కానీ లేకపోతే కొంచెం పల్చగా ఉండే పాల్లో కలిపేసి ఇవ్వమన్నారనమాట. సో నేను వాసన చూస్తే మనం చిన్నప్పుడు అంటే కాంప్లెన్ తాగేవారం అండి మేము, అదే ఫ్లేవర్ అదే వాసన అనమాట. బేసిక్గా అమ్మకి ఎటువంటి ఫ్లేవర్ అనేది ఇష్టం ఉండదు, నాకు బేసిక్గా చాక్లెట్ ఫ్లేవర్ అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఏదోలా పోనీ మెడిసిన్ అని చెప్పేసి తాగేసే అని చెప్పేసి స్టార్టింగ్ రోజు కదా కొంచెం ఇచ్చాను. సో అదనమాట. ఇంకా నేను హాట్ వాటర్ తీసుకున్నాను, ఆ అమ్మకైతే పాలు అయితే తాగడానికి ఇచ్చేసాను. అండ్ ఇక్కడైతే ఇదిగోండి ఆలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ గ్రీన్ పీస్ కూడాను అంటే కొంచెమే చేద్దాం అనుకున్నాను. మెయిన్గా ఓన్లీ ఆలు ఫ్రై చేసుకునే కంటే ఇలాగ ఆలుతోటి ఏవైనా కలిపేసి ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న మనకి రోటీలోకి సరిపోతుంది, అంటే బాగుంటుంది. అండ్ రైస్లోకి కూడా మనం తినొచ్చు కదా అని చెప్పేసి. సో ఇదిగోండి గ్రీన్ పీస్ కూడా ఈరోజు వలవడానికి చాలా బద్ధకంగా అనిపిస్తుండే. ఇది కూడా చూడండి, ఎంత వలిచిన గ్రీన్ పీస్లో ఒక్కటే బఠానీ ఉంది, ఎంత విసుక్కున్నాను అక్కడ. సో కట్ చేస్తే వీటిలోకి అయితే వచ్చింది మెంతికూర. సో అదైతే కొంచెం తీసుకున్నాను. నిన్న డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా కొంచెం ఉండేనండి. సో ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉన్నది అంటే ఫస్ట్ అదే నేను వాడేస్తానమాట. సో ఇప్పుడైతే వేసుకున్నాను కడాయిలో కొంచెం వెల్లుల్లి, ఆ తర్వాత ఉల్లి చెక్కు వేసుకున్నాను. అండ్ కడిగేసి ఉంచిన అంటే కట్ చేసి కడిగేసి ఉంచిన ఆలు కూడా వేసుకున్నానండి. ఈ కర్రీ అయితే చాలా సింపుల్, ఫ్రై కూడా అనుకోవచ్చు, కర్రీ అయినా అనుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేస్తే తక్కువ ఆయిల్తో కూడా మనకి మగ్గిపోతాయి అన్నమాట ఆలు. ఆ తర్వాత ఆలు సగం మగ్గిన తర్వాత వేసుకున్నాను గ్రీన్ పీస్ అండి. ఈ రెసిపీ చాలా సింపులేనండి. అయితే మనం సింపుల్గా ఆలు ఇంకా గ్రీన్ పీస్ కలిపేసి ఫ్రై చేసేస్తుంటాం కదా. సో నేను ఈరోజు కొంచెం
జీరా పౌడర్, ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, ఇవన్నీ కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చిందండి, అంటే ఫ్రై అయితే బాగా వచ్చింది. సో ఇప్పుడైతే ఇది వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోవచ్చిందిలేండి. ఈ శారీ అయితే అమ్మ లాస్ట్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ తీసుకుందండి. కాటన్ శారీ అయితే బార్డర్ చూస్తున్నారు కదా, ముడుచుకోపోయిందని చెప్పేసి తను వేసుకోవట్లేదు అనమాట. అయితే నేను అనుకున్నాను ఒకసారి ఫ్రీ టైం దొరికింది కదా, ఏం మూసిపోవట్లేదు అని చెప్పేసి ఇదిగోండి ఐరన్ అయితే శుభ్రంగా చేసుకుంటున్నాను. అయితే తనకి చెప్పలేదు, ఐరన్ చేసిన తర్వాత డైరెక్ట్గా తనకి ఇస్తానని చెప్పేసి. కానీ మధ్యలో 3-4 సార్లు పవర్ కట్ అండి. ఏం చేస్తున్నాను అనేది అలా సీక్రెట్ కూడా ఉంచలేము కదా. తను వచ్చేసి చూసి బాగుంది, మరో 2-3 కూడా చేసే సారీ అని చెప్పేసి అన్నది. సో అదనమాట. అంటే ఈవినింగ్ అవుతున్నది, అట్ ద సేమ్ టైం మంత్ కూడా వచ్చేస్తుంది కదండి. సో ఇక్కడైతే గ్రాసరీ ఏంటి చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ డబ్బా చూస్తున్నారు కదా, ఇందులోని టమాటా ముక్కలు ఊరబెడదాం అని చెప్పేసి ఇదైతే ఖాళీ చేసుకుంటున్నాను. బేసిక్గా ఇది అమ్మ తలక బిస్కెట్ డబ్బా, అదైతే ఖాళీ చేసుకుంటున్నాను సరిగ్గా సరిపోద్ది అని చెప్పేసి. ఆవాలు మెంతులు ఉన్నాయేమో చెక్ చేసుకుంటున్నానండి. నేను ఇదే లాస్ట్ మన షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. మనకి నెలాఖరు వచ్చేసింది అని అంటే ఒక 2 ఆయిల్ ప్యాకెట్లు కానీ లేకపోతే మ్యాగీ ప్యాకెట్లు 2 ఉన్నాయనంటే, ఇంకా పంచదార ప్యాకెట్ ఉన్నది అని అంటే మనం చాలా రిచ్ పర్సన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. కొన్ని సామాన్లు అయితే ఉన్నాయిలేండి, మరికొన్ని అయితే నిండుకుంటున్నాయి అనమాట. సో ఎలాగో వచ్చాను అని చెప్పేసి ఒకసారి అన్నీ సర్దిసుకుంటున్నానండి. బేసిక్గా ఏంటంటే మైదా ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి, ఎందుకంటే అమ్మాయికి ఎగ్జామ్స్ కదా ఉన్నాయి. తను ఏంటనంటే కొంచెం తనకి రోల్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ తను కొంచెం ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. ఆ రెసిపీస్ ఏంటి ఈ మధ్యన అవ్వట్లేదు, కాబట్టి ఆ సామాన్లన్నీ మిగిలి ఉన్నాయండి. ఇంకా రెడ్ చిల్లీ అయితే ఫస్ట్ అనుకున్నాను టమాటా పచ్చళ్ళలోని రెడ్ చిల్లీ కొంచెం ఫ్రై చేసేసి పొడి చేస్తాం కదా, అలా అనుకున్నాను. కానీ స్కిప్ చేశానులేండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, బీరువాలోని శారీ అయితే మొన్న పండగ తలక శారీ అయితే దాచేసానండి. ఇంకా ఏదో రోజు కూర్చొని ఈ శారీస్ అన్నీ సర్దుకోవాలన్నమాట. అస్సలు టైం కుదరట్లేదు. టైం కుదిరినప్పుడు నేను కొంచెం బద్దకించేస్తున్నానండి, అంతే. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా టమాటాలు, ఇవైతే నేను ట్రెడిషనల్ ప్రాసెస్ ఏదైతే మనం పాతకాలం అంటే రొటీన్లో మనం పచ్చడి పెడతాం కదా, అలాగే పెడదాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే టమాటాలు కొన్ని అంటే ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి తడి అస్సలు ఉండకూడదు అని చెప్పేసి తుడుస్తున్నాను. అండ్ కొన్ని ఇలాగ మచ్చల్లాగా కన్నాల్లాగా ఉంటాయి కదండి, అవి అయితే తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. అయితే ఇదైతే ఈ పచ్చడి అవ్వడానికి కనీసం ఒక 1 వీక్ పడుతుందండి చెప్పడానికి వెళ్తే. ఇంకా టమాటాలు కూడా కొంచెం మెత్తగా ఉంటాయి కదా, అలాంటివి కాకుండా కొంచెం కాయల్లాగా ఉంటేనే మనకి బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి తీసుకొచ్చిన డబ్బా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అయితే మెంతిపొడి కొంచెం ఉన్నది, కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఒక వీడియో చేస్తానండి. ఎందుకంటే ఈ పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మార్నింగ్ ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్లో కూడా అప్పటికప్పుడు చేయలేకపోతే ఈ పచ్చడి ఉంటే తినేస్తాం కదా. సో ఇదిగోండి టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కటి 4 ముక్కలు చేసేసి ఇలాగ ఎడ్జలు కూడా కట్ చేసి తీసేస్తున్నాను అనమాట. ఇవైతే 2 కిలోలు 50 రూపీస్ అని చెప్పేసి తీసుకున్నారండి. ఒకప్పుడు నేను టమాటా పచ్చడి పెట్టేటప్పుడు 1 కిలో 5 రూపాయలు అలాగున్నమాట. అప్పుడు ఒకేసారి 5 కిలోలు తీసుకొని పెట్టేదానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడైతే టమాటా నిలువ పచ్చడికి అన్ని రెడీ చేసుకుంటున్నాను. అయితే టమాటా పచ్చడి పెట్టినప్పుడు చుట్టుపక్కల తొక్కులు ఉండకూడదంట, అండ్ బ్లాగ్ షూటింగ్ అప్పుడు సామాన్లు ఏంటి ఉండకూడదు అని చెప్పేసి మా కెమెరామెన్ అంటుంది. అలాగ అవుతుందా చెప్పండి? అసలు అవ్వదు కదా, మీరే కామెంట్ చేయండి. సో ఇదిగోండి, ఓకే తనకి ఎందుకు బాధ పెట్టాలి అని చెప్పేసి ఇంకా బోల్డ్ ఉన్నాయి కట్ చేయడానికి. తొక్కులు వస్తాయి కదా, అలా కాదు క్లీన్ గా ఉండాలి అని చెప్పేసి అంటుంది. ఏంటో తన క్లీన్నెస్, నాకైతే డబుల్ త్రిబుల్ వర్క్ అనమాట. సో పచ్చడి నిలువ పచ్చడి మొన్న మా ఆయన అయితే డైరెక్ట్ గా ఇలా ఓవర్ మిక్సీ పట్టించేసి చేయించారు. అయితే ఆస్తి పప్పకల్లో 2 వాటాలండి, అతను కొన్ని తీసుకున్నారు. నేనైతే ఇలాగ ట్రెడిషనల్ గా మనం ఎలా పెడతాం టమాటా నిలువ పచ్చడి అలాగ పెడుతున్నాను. సో 2-3 ముక్కలు కట్ చేసి ఇదిగోండి ఇలాగ చిన్న చిన్న కన్నాలు లాంటివి కూడా వచ్చాయి. సో ఇలాంటివి ఉంచేస్తున్నాను, ఇంట్లో వండుకోవచ్చు. అండ్ ఇవైతే ఒక 2 కిలో వరకు ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఇంట్లో ఉండేవి మరో 2 కిలో తీసుకొచ్చి కలిపేసాం అనమాట. సో అది అయితే ఇదేంటంటే 3 days ఇదిగో ఉండండి తొక్కులు పాలిస్తాను, లేకపోతే మా కెమెరామెన్ కి తొక్కులు నచ్చవు అనమాట. ఇదిగో ఉప్పు పసుపు అండ్ చింతపండు వేసేసి పెట్టేస్తాను అనమాట. మేడ మీదకి వెళ్ళేసి ఆరబెడతాం. ఇంకా మొక్కలు చేత్తో వేయకూడదంట, ఇదిగో కాబట్టి పొట్టుతో ఎత్తి వేయాలి అని చెప్పి అంట. ఏంటో
ఏమో అంటే ఎలాగంటే ఇప్పుడు వంట పని అవుతూ ఉంటుంది, ఏదైనా వీడియో తీద్దాము అని అంటే ఓకే, ఆ సర్కిల్ కొంచెం క్లీన్ గా ఉంటే ఓకే కదా, కానీ అలా కాదు. అదో ఇలా చేత్తో వేయొద్దు అంటుంది, ఇలా చేత్తోటే బుట్టలో కేరి ఇలా వేయమంటుంది. ఏంటి తేడా తెలియదు. ఇంకా 2-3 డేస్ అయ్యి కొంచెం 2-3 డేస్ కాదు 2 డేస్ అయింది, కొంచెం ఫీవర్ గా ఉంది. నా మొహం మేబీ మీకు తెలుస్తూ ఉంటుంది. అయితే కొంచెం కోల్డ్ గా ఉంటే అల్లం, జీలకర్ర, సోంపు, కొంచెం పసుపు నీటిలో మరిగించేసి తాగితే చాలా రిలీఫ్ ఇస్తుంది. సో ఇప్పుడు నేను అది చేసుకుంటాను. మీరు కరోనా టైంలో కాడవా గాడవా? కాడా అనుకుంటా. మీరు కరోనా టైంలో కాడ తాగారా? నేను అసలు తాగలేదండి, కానీ ఇది ఇంచుమించు అలాగే ఉంటుంది, బట్ చాలా రిలీఫ్ ఇస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే టమాటా కదా, ఇదైతే డబ్బాకి కొంచెం తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే సాల్ట్, పసుపు వేస్తాం కదా, అది ఊరేసి ఊట కూడా వస్తుందన్నమాట. టమాటా కూడా జ్యూసీగా ఉంటుంది కదా. సో ఇదిగోండి వేసుకున్నాను కొంచెం పసుపు అండ్ సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. కొలత అయితే ఏంటి పెట్టుకోలేదండి. ఇప్పుడు ఇవైతే 2 కిలో వరకు ఉన్నాయి కదా, నేనైతే ఒక 6-7 స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసాను, ఒక 2 స్పూన్ల వరకు పసుపు వేసాను అనమాట. అండ్ చింతపండు వచ్చేసరికి ఒక పెద్ద నిమ్మకాయ సైజు, ఆ సైజ్ అయితే వేసానమాట. అండ్ వేసేసి శుభ్రంగా కలిపేశానండి. ఇదైతే ఇలాగనే 3 డేస్ ఉంచుతాను. అండ్ మంచిగా వాసన అండి, ఓరిపోతున్న వాసన అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ నిమ్మకాయ అయితే వేసేసాను అనమాట. సో సరేనండి, ఈ బ్లాగ్ అయితే ఇంకా ఇక్కడితో ఆపేద్దాము. నచ్చిందల్లా తప్పకుండా కామెంట్ చేసి తెలియపరచండి. మీలో ఉన్న ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను.